స్కూల్ అటెండెన్స్ యాప్ లో మార్క్స్ ఎంట్రీ చేసేటప్పుడు కొంతమంది విద్యార్థులు మాత్రమే మనకు కొన్ని తరగతుల్లో కనిపిస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఒక క్లాస్ నేను చూస్ చేసినట్లయితే ఇక్కడ 7th క్లాస్ తీసుకున్నాను. ఈ 7th క్లాస్ ఇంగ్లీష్ మీడియం ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏ సెక్షన్ టచ్ చేసినట్లయితే మనకి ఇక్కడ కేవలం 5 విద్యార్థులు మాత్రమే ఉన్నారు. సో అలా కాకుండా అందరి విద్యార్థులు కనిపించాలంటే, అందరి విద్యార్థుల యొక్క మార్క్స్ ఎంటర్ చేయాలంటే ఏం చేయాలి? సో దానికోసం మనం ఖచ్చితంగా ఇక్కడ మ్యాపింగ్ లోకి వెళ్ళి క్లాస్ టీచర్ మ్యాపింగ్ ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. ఇక్కడ క్లాస్ టీచర్ మ్యాపింగ్ లో నా లాగిన్ లో అయితే కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంది. సో దీనికి మనం ఏం చేయాలంటే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్లస్ పైన ప్లస్ బటన్ టచ్ చేసినట్లయితే మనకు మీడియం అలాగే క్లాస్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తూ ఉంటే మనకు మీడియం అనేది యాడ్ అవుతుంది. సో మీడియం పైన తెలుగు తీసుకున్నాను, క్లాస్ తీసుకున్నాను, సబ్మిట్ చేశాను. సో ఈ విధంగా క్లాస్ టీచర్ మ్యాప్డ్ సక్సెస్ఫుల్లీ అని మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం ఇక్కడ ప్రతి తరగతుల్లో ఇంగ్లీష్ మీడియం కూడా మనం యాడ్ చేయవలసి ఉంటుంది. అలాగే తెలుగు మీడియం కూడా మనం ఖచ్చితంగా యాడ్ చేయవలసి ఉంటుంది, అంటే ట్యాగ్ చేయవలసి ఉంటుంది. సో ప్రతి టీచర్ కూడా అలాగే బోత్ మీడియం కూడా మనం ఇక్కడ ట్యాగ్ చేసినట్లయితే మనకు ఖచ్చితంగా అక్కడ విద్యార్థులందరూ కూడా మనకు ఎనేబుల్ అవుతారు. సో ఈ విధంగా నేనైతే అన్ని ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 6th, 7th, 8th సంబంధించి యాడ్ చేశాను. సో ఇక్కడ చూసాం మరలా ఇక్కడ మనం వెళ్ళి అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేశాను. తర్వాత SAMP1 సెలెక్ట్ చేశాము. తెలుగు ఇంగ్లీష్ మీడియం అని మనకి ఇక్కడ క్లియర్ గా కనిపించింది. సో తెలుగు మీడియంలోకి వెళ్ళి టచ్ చేసినట్లయితే ఇక్కడ అందరు విద్యార్థులు కూడా ఈ 7th క్లాస్ కింద 5 ఉండారు ఇంగ్లీష్ మీడియంలో. తెలుగు మీడియం యాడ్ చేసిన వెంటనే మనకు మిగిలిన విద్యార్థులు అందరూ కూడా ఈ తెలుగు మీడియంలో మనకు ఉన్నట్లు స్పష్టం అవుతుంది. సో ఈ విధంగా ఏదైనా తరగతుల్లో ఒకే మనకు కనిపిస్తున్నారు అంటే అక్కడ ఖచ్చితంగా మనం అక్కడ మీడియంను మనం ఏం చేయాలి అంటే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రతి టీచర్ కూడా బోత్ మీడియా కూడా అన్ని తరగతులు బోత్ మీడియా మనం యాడ్ చేసినట్లయితే, ట్యాగ్ చేసినట్లయితే మనకు ఇక్కడ అక్కడ మన అందరి విద్యార్థులు కూడా మనకు కనిపిస్తారు. సో మనకి ఇక్కడ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. యాక్చువల్గా అయితే డైస్ లాగిన్ లో మనకి ఇక్కడ ఇంకా మీడియం మార్చుకునే అవకాశం అనేది మనకి ఇంకా కల్పించలేదు. సో అక్కడ కూడా మనం మీడియం మార్చినట్లయితే ఇక్కడ ఒకే మీడియంలోకి అందరూ వచ్చేస్తారు. సో అక్కడైనా మార్చొచ్చు, లేదంటే మనం ఈ ప్రస్తుతానికైతే మాత్రం ఈ విధంగా మనం చేసుకుని మార్క్స్ అనేది మనం ఈజీగా ఎంటర్ చేసుకునే అవకాశం ఉంది. సో ఈ విధంగా మనం ప్రతి తరగతుల్లో కూడా బోత్ మీడియా ట్యాగ్ చేయండి. థ్యాంక్ యూ.